మీరు మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో బయట తిరగడానికి వెళ్ళినప్పుడు సడన్గా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని ఆపి మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇవ్వండి లేదంటే వాళ్ళతో మాట్లాడించండి అని ఆర్డర్ చేస్తే ఏం చేస్తారు? చూడండి, ఈ లవర్స్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వెంటనే వీలైతే సేవ్ చేసుకోండి, మీ లవర్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ అందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పోలీస్ ఆఫీసర్కి మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ అడిగే అధికారం లేదు, వాళ్ళతో మాట్లాడే అధికారం లేదు. ఒకవేళ మీరు మైనర్ అంటే మీ ఏజ్ 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయొచ్చు, కాల్ చేసి మాట్లాడే రైట్ ఉంది. కానీ ఒకవేళ మీ ఏజ్ 18+ ఉంటే, అంటే మీరు మేజర్ అయి ఉంటే, 18 దాటి ఉంటే, ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా మిమ్మల్ని ఫోర్స్ చేసి మీ పేరెంట్స్తో మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే మీ లీగల్ ఏజ్ 18+ వచ్చినప్పుడు మీ కన్సెంటే వ్యాలిడ్ కన్సెంట్గా కన్సిడర్ చేయబడుతుంది. మీ పేరెంట్స్ లేదా ఇతర వ్యక్తులకు మీ ఇష్టం లేకుండా బలవంతంగా కాల్ చేయడానికి లేదు. అయినా కూడా ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడించు అని బెదిరించినా, భయపెట్టినా లేదా మిమ్మల్ని డబ్బులు అడిగినా మీరు డైరెక్ట్గా 100 నెంబర్కి కాల్ చేసి, ఇది నా పేరు, ఇది నా వయస్సు, ఈ పేరు కలిగిన పోలీస్ ఆఫీసర్ నన్ను రోడ్డుపై ఇబ్బంది పెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు అని చెప్పండి. ఆ పోలీస్ ఆఫీసర్ని వీడియో తీయండి, తీసి మీ పోలీస్ హయ్యర్ ఆఫీషియల్స్కి, ఏసీపీ, ఎస్పీ, సిపి గారికి అతని మీద కంప్లైంట్ చేయవచ్చు. లేదంటే స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీలో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఇలాంటి ఆఫీసర్పై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోను షేర్ చేయండి, ఎందుకంటే చట్టం బుక్కుల్లోనే కాదు మీ బుర్రల్లో కూడా ఉండాలి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.